హాయ్ గైస్, ఈరోజు తెలంగాణ స్టైల్లో రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా వండాలో చూపిస్తాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దానిలో 3 పావుల మంచు నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఏగుతున్నప్పుడు మనం 3 పచ్చిమిరపకాయలు తాలింపు కోసుకొని పెట్టుకున్నాం కదా, దా మిశ్రమాన్ని నూనెలో వేసి మంచిగా గోలించుకోవాలి. మంచిగా గోలుతున్నప్పుడు మనం 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఏగుతున్నప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పచ్చివాసన పోయే విధంగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 లవంగా పుల్లలు వేసుకోవాలి, 2 యాలకులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మంచిగా రంగు వచ్చిన తర్వాత ఏగిన తర్వాత 1 గంటె కారం అంటే 4 టీ స్పూన్ల కారాన్ని వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం 50 గ్రాముల చింతపండుని నానబెట్టి పిసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కుడక పొడి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మంచిగా మరుగుతున్నప్పుడు 1 చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి చిక్కగా ఉన్నదో లేదో అని కలుపుకోవాలి. చిక్కగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెష్గా 1 కేజీ బొచ్చెని ఫ్రెష్గా చేసుకున్నాం కదా, ఆ జిమ్మ ముక్కల్ని మనము ఈ తాలింపులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఎటువంటి పరిస్థితులలో గంటెతో కలుపుకూడదు. దానిని మనం రౌండ్గా షేక్ చేస్తే అది ఆ మిశ్రమము మొత్తము ఇనికిపోతుంది. ఇనికిపోయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఆ మిశ్రమాన్ని మనం ఒక 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకున్నట్లయితే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం మళ్ళీ క్యాప్ తీసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేస్తే